ఇవి ధరణిలో చాలా ప్రధానమైన మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్లో ఏ విధంగా పరిష్కారం చేయాలో 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం కేవలం జిల్లా కలెక్టర్లకి CCLAకి మాత్రమే అధికారాలు ఉన్నాయి పరిష్కారం చేయడానికి. ఈ సర్క్యులర్ని మారుస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు కొత్త సర్క్యులర్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ మారిన సర్క్యులర్ ప్రకారము కొన్ని మాడ్యూల్స్ని తహసీల్దార్ స్థాయిలో, కొన్నిటిని RDO స్థాయిలో, కొన్నిటిని అడిషనల్ కలెక్టర్ స్థాయిలో, కొన్నిటిని CCLO స్థాయిలో ఉంచడం జరిగింది. TM14 మాడ్యూల్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ స్థాయిలోనే ఉంది. TM15 జిల్లా కలెక్టరే చూడాలి. TM33 మాడ్యూల్ ఏదైతే ఉందో భూమి విలువలను బట్టి ఎవరు పరిష్కరించవచ్చో ఉంటుంది. 5 లక్షల వరకు అయితే తహసీల్దార్ స్థాయిలోనే ఉంటుంది, 50 లక్షల వరకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉంటుంది. అంతకంటే మించి ఉన్నట్లయితే CCLAనే పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఈ మాడ్యూళ్ళు ఈ పరిష్కారానికి సంబంధించి ఈ అధికారాల వికేంద్రీకరణతో పాటు మరొక కీలకమైన మార్పు ప్రభుత్వం తెచ్చింది ఏంటంటే, ఏ మాడ్యూల్ కింద దరఖాస్తు పెట్టుకున్నా అది ముందు తహసీల్దార్కే వెళ్తుంది. తహసీల్దారు నివేదిక ఆధారంగానే ఎవరు పరిష్కారం చేయాలో వాళ్ళు పరిష్కారం చేస్తారు. దాంతోపాటు ఎప్పుడైనా తిరస్కరిస్తే గనక ఈ కొత్త సర్కిల్లో చెప్తున్న మాట ఏంటంటే, తిరస్కరించినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెబుతూ ఆ ఒక ఉత్తర్వుల కాపీని దరఖాస్తు పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ పెండింగ్ దరఖాస్తులని ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కారం చేయమని చెప్తూ ప్రభుత్వం మాటిమాటికి చెప్తుంది. ఈ ఒక్క నెల రోజుల్లోనే 2 సార్లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగి సమస్యల్ని సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఇవి ధరణి మాడ్యూల్కి సంబంధించిన కీలకమైన అంశాలు.